నాగర్ కర్నూలు జిల్లా ఉరుకొండలో రియల్టర్లు చెచ్చిపోతున్నారు. గతంలో చేసిన వెంచర్లను మళ్లీ చదును చేసి కొత్త వెంచర్ అంటూ టోకారా వేస్తున్నారు కొందరు. అలాంటి ఘటనే నాగర్ కర్నూలు జిల్లా ఉరుకొండలో వెలుగు చూసింది. అక్రమ వెంచర్ కథ ఏంటో తేల్చాలని స్థానికులు అధికారులకు కంప్లైంట్ చేశారు. అక్రమ వెంచర్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఊరుకొండలో ఊరుకొండ మండల కేంద్రంలో ప్లాట్ల కోసం గతంలో చేసిన వెంచర్ను మార్చి కొత్త లేఅవుట్ తీసుకొచ్చి ప్లాట్లు అమ్ముతున్న వారిని కఠినంగా శిక్షించాలని నిరాహార దీక్ష చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలియజేసి తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. సరిగ్గా ఉన్న లేఅవుట్ వెంచర్ను మార్చి అందులో నాలా కన్వెన్షన్ సీసీ రోడ్లను కొత్తగా తయారు చేసి అమాయక ప్రజలను కట్టబెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మండల స్థాయి నుండి జిల్లా స్థాయి అధికారుల వరకు అక్రమార్కులకు అండగా నిలిచి తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. వెంటనే కల్వకుర్తి ఆర్డీఓ పర్యవేక్షించి లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరారు. దీన్ని అదనంగా తీసుకొని అక్రమార్కులు భూ కబ్జాదారులు ఏం చేశారు, సర్వే నెంబర్ 221 స్థలం చూపించుకుంటా 308 సర్వే నెంబర్ చూపించుకుంటా ఒక ఎల్ఆర్ఎస్ స్కీమ్ల తప్పుడు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పెట్టి దాన్ని సక్రమంగా చూపించుకునే ప్రయత్నం చేస్తారు. ఇది పూర్తిగా తప్పు. దీని విషయంలో డిపిఓ గారు, అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ, ఎంపీఓ గారు, తర్వాత మండలానికి సంబంధించినటువంటి తహసీల్దార్ గారు, అదేవిధంగా ఆర్డీఓ, కలెక్టర్ గారు వెంబడే చర్యలు తీసుకోవాల్సిందిగా ఎల్పీ నెంబర్ 14/2016 HRO/H1 DTCP అప్రూవ్డ్ లేఅవుట్ ఏదైతే ఉందో, సర్వే నెంబర్ 221 ఏదైతే ఉందో దాన్ని తిరిగి పునరుద్ధరణ చేయాల్సిందిగా, తర్వాత ప్లాట్లలో కొనుగోలు చేసిన సామాన్య ప్రజానికానికి ఎటువంటి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారుల పైన ఉంది కాబట్టి వెంబడే చర్యలు తీసుకోవాల్సిందిగా మీ సందర్భంగా మేము